ఇన్నరా ఇది పాత సీఎం కేసీఆర్ సార్ సీఎంగా ఉన్నప్పుడు సర్కార్ పైసలతోని 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కొనుక్కొని అవిటిని విజయవాడలో దాచిపెట్టిందట. సీఎం రేవంత్ రెడ్డి సారే ఈ ముచ్చట చెప్పిండు. అభయహస్తం గ్యారంటీ కారెట్ల ఓపెనింగ్ చేసిన రేవంత్ సారు అటెంక బీఆర్ఎస్ పార్టీ మీద కోపమైండు. సంపదనంతా దోసుకొని బీఆర్ఎస్ వాళ్ళు ఖజానా అంతా ఖాళీ చేసిరానికి వచ్చిండు. ఇక మాట మీద మాట వచ్చి కేసీఆర్ సార్ గురించి కూడా ఒక చిన్న ముచ్చట చెప్పిండు. కేసీఆర్ మూడోసారి పవర్లకు వస్తామని మస్తు ఆశలు పెట్టుకున్నాడు కదా, అట్లనే ప్రగతి భవన్ కు కొత్త సున్నాలు వేపించిండు. ఎమ్మెల్యేలను సంబరాలకు తయారుగుండమని చెప్పిండట. పటాకులు గిటాకులకు ఆర్డర్ ఇచ్చి పెట్టినట. ఇక అట్లనే ముచ్చటగా మూడోసారి పవర్లకు వస్తామని ఆశతోని అంత కొత్తగా ఉండాలనుకోని ఒకటి కాదు రెండు కాదు 22 ల్యాండ్ క్రూజర్లను కొనుక్కున్నాడట. ఇక కొనుక్కున్న వాటిని ఈడ కాదు ఆడ కాదు పక్క రాష్ట్రంలో ఉన్న విజయవాడలు దాచిపెట్టినట. ఇవి రేటు ఒక్కొక్క దానికి 3 కోట్లన్నర ఉంటదట. వామ్మో వాయ్యో, ఒక్కదానికి 3.5 కోట్లు అంటే 22 కార్లకి ఎంత అవుతుందో లెక్కేసుకోరిగా. కేసీఆర్ రాష్ట్రానికి ఏమైనా సంపాదన ఇచ్చిపోయిందా అంటే ఆలోచిస్తే ఇది ఒక్కటే ఉందట. ఇక ఈ ముచ్చట తెలుసుకుంటేందుకు రేవంత్ సార్కు 10 రోజుల టైం పట్టిందట. కాన్వాయ్ కోసం కొత్త కార్లు ఎందుకు అని పాత వాటినే సెట్ చేపిరని ఆఫీసర్లకు చెప్తుంటే ఎవరో గిట్లనే అయ్యో ఎందుకు సారు పాత సీఎం సార్ మొన్ననే 22 ల్యాండ్ క్రూజర్లను కొనిపెట్టి విజయవాడ దాచిపెట్టినని చెప్పి షాక్ అయిందట. 22 ల్యాండ్ క్రూజర్లు కొని కొత్తవి దాచిపెట్టారు. నేను సీఎం అయినాక 10 రోజుల వరకు నాకే తెలియదు. నేను పాత పని లేదో అడ్జస్ట్ చేసి అన్ని రిపేర్లు చేయండి చూసి ఇచ్చేయండి అని నేను చెప్తుంటే చిన్న ఒక అధికారి వచ్చి షోలో చెప్తున్నాడు, సార్ పోయినసారే 22 ల్యాండ్ క్రూజర్లు కొన్నాడు, అన్ని విజయవాడలో దాచిపెట్టినాం సార్. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే అన్ని తెద్దాం అనుకున్నాం. ఆయన నెత్తి మీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయింది సార్ 22 కొత్త ల్యాండ్ క్రూజర్లునే. అసలు ఇన్ని వందల వేల వాహనాలు ఉన్నప్పుడు ఒక్కొక్క బండికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు అవుతుంది. మరి బుల్లెట్ ప్రూఫ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్ట్రా అవుతుంది. 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు చెప్పా పెట్టకుండా కొని దాచిపెట్టిన కేసీఆర్ మూడోసారి కూడా వస్తాడు. అన్ని అందరూ 22 అంటే ఆయనకు ఆయన వంది మాగతులకు అందరికీ ఉండడానికి. ఇట్లాంటివి ఆయన సృష్టించిన సంపద. గమ్మతుంది కదా ముచ్చట. రేవంత్ సార్ ఈ ముచ్చట చెప్పినప్పటి సంది బయట దీని గురించే చర్చ జరుగుతున్నది. పాపం గెలుపు మీద ఎన్ని ఆశలుండేనో సార్కు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త కార్లు తెప్పించకుండా అన్సెటైర్లు ఇస్తున్నారు. ఎవరు ఉండి అవుసారు మరి మీరు వాడరా కార్లను అడిగితే అవి ప్రభుత్వ ఆస్తి తీసుకోకుంటే వెళ్ళిపోతాయి, కావాలంటే మీరు కూడా తిరగండి ఇస్తాం అట్లా రౌండ్ కొట్టరండి. అవే మన కేసీఆర్ బా సర్కార్వే కదా బాజాప్తా వాడతాం, మీరు కూడా ట్రైల్ వేసి వస్తా అంటే మీకు కూడా ఇస్తామని మజాక్ చేసిండు. ఏమో చూడాలి మరి. కార్ పార్టీ వాళ్ళు కార్లు కొనుక్కున్నారన్న కాంగ్రెస్ కామెంట్ల మీద గులాబీ పార్టీ వాళ్ళు ఏ పార్టీ రియాక్ట్ అవుతారో.